హీరా గ్రూప్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ నౌహిరా షేక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కేసు నమోదైందంటేనే ఎంతో మంది వ్యాపారవేత్తలు భయపడిపోతారు. కానీ నౌహిరా షేక్ మాత్రం ఈడీ అధికారులతో చెలగాటమాడుతోంది. కోర్టు ఆదేశాల ప్రకారం అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేయడానికి ప్రయత్నిస్తే వేలంలో వేసిన వారినే బెదిరింపులకు దిగుతోంది. అంతేకాదు ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో కొన్నింటిని అధికారులకే తెలియకుండా విక్రయిస్తోంది. హీరా గ్రూప్లో పెట్టుబడులు పెడితే 36% మేర లాభాలు ఆర్జించవచ్చని 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ మోసాలకు పాల్పడింది ఆ గ్రూప్ చైర్మన్ నౌహిరా షేక్. బాధితుల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులను తన కంపెనీలో పెట్టించి ముఖం చాటేసిందే. దీంతో బాధితులు న్యాయం చేయాలంటూ హీరా గ్రూప్ చైర్పర్సన్ నౌహిరా షేక్ చుట్టూ తిరిగారు. కానీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించి నౌహిరా షేక్ పై ఫిర్యాదులు చేశారు. దర్యాప్తులో భాగంగా హీరా గ్రూప్ సంస్థ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసింది. నౌహిరా షేక్ పై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఇప్పటికే తీవ్ర నేరారోపణల కేసులు కొనసాగుతున్నాయి. అలాగే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సైతం నౌహిరా షేక్ పై నమోదైన కేసులను దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈడీ దర్యాప్తులో నౌహిరా షేక్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించింది. దీంతో ఆమెకు సంబంధించిన పలు ఆస్తులను అటాచ్ చేసింది. ఆ ఆస్తులను కోర్టు ఆదేశాలతో వేలం వేయడానికి ప్రయత్నించింది. కాగా వేలంలో పాల్గొనడానికి వచ్చిన వారిని నౌహిరా షేక్ బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు నౌహిరా ఈడీ అధికారులు అటాచ్ చేసిన ఆస్తులను అధికారులకు తెలియకుండా అమ్మకాలు చేసింది. సుమారు 3 కోట్ల రూపాయల ప్రాపర్టీని విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అటాచ్ చేసిన ఆస్తులను ఎలా విక్రయిస్తారని నౌహిరాను నిలదీశారు. అలాగే అటాచ్ చేసిన ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయకూడదు. కానీ నౌహిరాకు ఓ సబ్ రిజిస్ట్రార్ సహకరించి రిజిస్ట్రేషన్ చేసినట్లుగా గుర్తించారు ఈడీ అధికారులు. హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ ఇప్పటి వరకు వాటిలో కొన్ని ఆస్తులను వేలం వేసి సుమారు 93 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇంకా మిగిలిన ఆస్తులను వేలం వేయడానికి యత్నిస్తున్న ఈడీ అధికారులతో నౌహిరా షేక్ చెలగాటమాడుతోంది. ఈడీ అధికారులకు సహకరించకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది. నౌహిరా ఆగడాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఈడీ. దీంతో కోర్టు గతంలో నౌహిరా షేక్ ఇచ్చిన బెయిల్ను రద్దు చేసింది. నౌహిరా షేక్ తక్షణమే ఈడీ ముందుకు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈడీ అధికారులకు సహకరించని పక్షంలో విచారణకు హాజరు కాని క్రమంలో ఆమెను అరెస్టు చేయవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.